జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ. ఈరోజు మనము తలకోన దగ్గర ఉన్నాం. హిందువుల యొక్క అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము, స్థానికుల యొక్క కొంగు బంగారమైనటువంటి సిద్ధేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో ఉన్నాం మనం. అయితే ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కార్యకలాపాల గురించి మీ అందరికి తెలియాలా? ఎందుకంటే ఇది దేవస్థానమా లేకపోతే వీళ్ళకు వచ్చేసి ఎంజాయ్మెంట్ చేసుకునేటువంటి ఒక విహార కేంద్రమా? మీరు ఆలోచించుకోండి. అంటే ఇక్కడ స్వామి కోసము ఎంతమంది ఎన్ని రకాలుగా తపస్సులు చేస్తే ఏర్పడినటువంటి శివలింగం ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఒక పక్క మాంసం, ఇంకో పక్క మద్యం, దాని తర్వాత బిర్యానీలు తీసుకొని వచ్చేసి ఇక్కడనే వాటర్ ఫాల్స్ లో స్నానాలు చేసుకొని దాని తర్వాత ఇది విహార కేంద్రంగా వాళ్ళంతా ఎంజాయ్మెంట్ చేసుకునే దానికి వేరే ప్లేస్ అనేది మీకు దొరకలేదా? చూద్దాం రండి. ఈ క్షేత్రాన్ని ఏ విధంగా వీళ్ళు వచ్చేసి అపవిత్రం చేసి అపహాస్యం చేస్తున్నారు. స్థానికులైనటువంటి ఎర్రవారిపాలెం మండలం కావచ్చు, బాకరపేట కావచ్చు, చిన్నగొటిగిలు కావచ్చు, బోడేవాండ్లపల్లి కావచ్చు, నెరబేలు కావచ్చు, చింతకుంట ప్రజలందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే మన స్వామి వారి యొక్క పవిత్రతను మనమే కాపాడుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కాపాడుకోరు. చూద్దాం మనం ఏ విధంగా వీళ్ళు అపవిత్రం చేస్తాను. తినేసి ఎముకలు, బొముకలు, సారాయి సీసాలు, దాని తర్వాత మద్యం సీసాలు ఇక్కడంతా పగలగొట్టి ఒకసారి చూద్దురండి. సండే వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఈ ఎముకలంతా చూడు. ఈ విధంగా మొత్తం బిర్యానీలు, మాంసము, ఈ విధంగా వీళ్ళంతా బీర్ బాటలు పగలు కొట్టేసి ఇక్కడ చూడు, ఇక్కడ చూపి, ఇక్కడ అక్కడ చూడు, బాటలు చూడు, మందు బాటలు ఇక్కడ తీస్తాను. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, అక్కడ మందు బాటలు అక్కడ మందు బాటలు మొత్తం ఇక్కడ కొన్ని వందల సీసాలు ఉన్నాయి. ఇక్కడ దాదా మన పవిత్రమైనటువంటి స్వామివారి శ్రీ సిద్ధేశ్వర స్వామివారి యొక్క దివ్య క్షేత్రాన్ని ఏ విధంగా ఎంత ఘోరంగా అపవిత్రం చేస్తారో ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు మీకు చూపిస్తాను. ఇది చూసిన తర్వాత అయినా కానీ హిందువులు మీరు కన్నులు తెరవకపోతే వీళ్ళు వచ్చేసి మొత్తం మన క్షేత్రాలన్నింటినీ నాశనం చేసుకుంటూ పోతారు. ఒకసారి అక్కడ చూడండి, చూస్తున్నారా? ఇది ఈ తలకోన క్షేత్రం యొక్క దుస్థితి. నేను మాల్లో ఉన్నాను కాబట్టి అదేందో నేను చెప్పలేను, మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే మద్యము, వ్యభిచారము, మాంసంతో ఈ క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి వీళ్ళ పని మనం ఏ విధంగా చెప్పాలో దయచేసి స్థానికులైనటువంటి ఎర్రవారిపాలెం మండలం యొక్క యువత, చిన్నగొటిగిల్లు మండలం యొక్క యువత, బాకరపేటకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి స్పందించండి. స్వామివారి దివ్యక్షేత్రాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం అనేది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నాను. మీరు చర్యలు తీసుకోకపోయినట్లయితే మేము చర్యలు వేరే విధంగా ఉంటాయని చెప్పేసి మీ అందరికి హెచ్చరిస్తూ ఇక్కడితో ఆపాల్సిందిగా మీ అందరికి వచ్చేసి అల్టిమేటం జారీ చేస్తున్నాను. రెడ్డి శేఖర్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షునిగా, స్వామివారి యొక్క భక్తునిగా. బాటళ్ళు, క్యాంప్ ఫైరు, దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఎన్ని రకాల బీర్ బాటలు తాగడము. ఈ విధంగా ఇక్కడ చూడు, ఈ విధంగా అది ఎవరన్నా తొక్కితే ఏం కావాలి వాళ్ళ పరిస్థితి? ఈ బీర్ బాటలు తాగి విపరీతంగా పగలగొట్టి మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మందు సీసాలు, ఫుల్ బాటలు. అంటే మొత్తం ఈ క్షేత్రాన్ని ఈ నుంచి మనకు కరెక్ట్ గా 1/2 కిలోమీటర్ కూడా లేదు గుడి. అంటే 1/2 కిలోమీటర్ దూరం వరకు ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తాండ్రు, ఈ మందు బాటలు ఇక్కడికి ఎట్లా వస్తాయి, ఈ నిరోధ ప్యాకెట్లు కావచ్చు, వ్యభిచారం కోసం వీళ్ళు ఏ విధంగా అలో చేస్తా ఉన్నారు, ఈ మాంసాన్ని ఈ దివ్యక్షేత్రంలోకి ఏ విధంగా మీరు అలో చేస్తారని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తాను. నేను ఇప్పటికైనా మేల్కోండి దయచేసి.